దేశంలో మహిళల అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ ఎంతో కృషి చేస్తున్నారని కొండ సంగీతారెడ్డి అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలిలోని టెలికాం నగర్ కాలనీలో నిర్వహించిన భారీ మహిళా ర్యాలీలో వారు పాల్గొన్నారు. తన భర్త బీజేపీ చేవెళ్ల లోక్సభ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ మహిళల అభివృద్ధి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని, స్టార్టప్ ఇండియా ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు భరోసా కల్పించిందని, మోడీ విధానాలతో స్మాల్ మైక్రో ఇండస్ట్రీల ఏర్పాటులో మహిళలకు భాగస్వామ్యం దక్కిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి, బసంత్ యాదవ్, నవతారెడ్డి, వినయ, వరలక్ష్మి, ధీరజ్, పద్మ, మేరీ, వినీత సింగ్, వరలక్ష్మి, మహేశ్వరి, ఇందిరా, రేణుక, పార్వతి, కవిత, విజయలక్ష్మి, వివిధ మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి సంగీతారెడ్డి గారు రావడం చాలా సంతోషమైన. ఉమెన్ ఎంపవర్మెంట్ కార్యక్రమానికి, మహిళా సాధికారిత కార్యక్రమానికి మరి ఈరోజు మహిళలతో పెద్ద ర్యాలీ తీయడము మీ అందరికీ తెలుసు. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ 10 సంవత్సరాలలో మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసిండు. మళ్ళీ ఇలా మరీ ముఖ్యంగా 33% రిజర్వేషను ఇక్కడ అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ, శాసనసభలో 33% రిజర్వేషన్ తీసుకురావడం చాలా గొప్ప విషయము. అన్ని రంగాల్లో మహిళలు ముందలు ఉండాలని చెప్పి, రానివ్వాలని చెప్పి మరి ఈరోజు స్మాల్ స్కేల్ మరి లోన్స్ కానీ, ముద్రా లోన్స్ కానీ అన్ని రంగాల్లో మరి భారతదేశంలో మహిళలకు, పురుషులకి ఎట్లయితే ఈక్వల్ వాల్యూ ఉండాలని చెప్పి ఇవాళ నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది. చాలా సంతోషమైన విషయం. మరి అదేవిధంగా చేవేళ్ల ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు టెలికాం నగర్లో మేమందరము ఒక స్పెషల్ ర్యాలీ, రవి యాదవ్ గారు ఈజ్ హియర్, వాళ్ళ ఆల్ లేడీ రిప్రజెంటేటివ్స్. ఎందుకంటే బీజేపీ పార్టీ ద్వారా కొండ విశ్వేశ్వరరెడ్డి పర్సనల్ ఫిలాసఫీ కూడా స్ట్రాంగ్ సొసైటీకి, స్ట్రాంగ్ విమెన్ రిప్రజెంటేషన్ చాలా ముఖ్యం. సో ఈరోజు ఒక స్పెషల్ ర్యాలీ తీస్తున్నాం, మోస్ట్లీ విమెన్ లెడ్ ర్యాలీ. దీంట్లో ప్రతి మార్గంలో చూస్తే సొసైటీలో విమెన్కి వాళ్ళ అభివృద్ధి కొరకు ముద్రా లోన్స్ కానీ, విశ్వకర్మ స్కీమ్స్ కానీ, విమెన్ ఎంపవర్మెంట్ టు ఎంఎస్ఎంఈ స్టార్టప్స్లో విమెన్ చేసిన భాగం అండ్ ప్రతి కమ్యూనిటీ విమెన్ అందరు దీంట్లో పార్టిసిపేషన్ చేసుకొని వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇది ఒక ముఖ్యమైన మన డెవలప్మెంట్ కొరకు. మన రాష్ట్రం ఇండియాలో మేము 10th పొజిషన్ నుంచి 5th పొజిషన్ వచ్చాము. తప్పకుండా నంబర్ 3 ఇన్ ద వరల్డ్ కూడా అవుతాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.